सम्मान करने के लिए आज्ञा प्रदान करें। కరువులో ఉండి మరణించిన 8,220 మంది రైతు కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున మొత్తం 411 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేసిన సందర్భానికి వారికి అభినందనలు. దుబ్బ నేలల్లో పత్తి వల్లన్న ప్రత్యామ్నాయ వేయన శాస్త్రీయ నరసింహరావు ప్రోత్సాహంలో ముందుకు కదులుతా ఉన్నారు. వారి మరొకసారి గౌరవనీయ మంత్రుల తరఫున వేదిక తరఫున ఎలక్టెడ్ తరఫున అభినందనలు. ప్రథమ స్థానంలో వచ్చినటువంటి శాఖ యావత్ భారతదేశంలో 82% జరిగినటువంటి శాఖ మన వైద్య శాఖ. దీనికందరికీ కూడా ఇటువంటి ఉన్నతోన్నత కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఈ శాఖను మనం నిజంగా అభినందిద్దాం. అలాగే అర్హులైనటువంటి ప్రతి చిన్నారులకు ఉన్నటువంటి స్వాతంత్ర సంబరాల మహోత్సవ కార్యక్రమంలో అభినందనలు తెలుపుతున్నారు గౌరవనీయ మంత్రివర్యులు. వారికి వారి కుటుంబ సభ్యులకు వారు కూడా ఈ సందర్భంగా గౌరవనీయ మంత్రివర్యుల చేతుల మీదుగా కలెక్టర్ మేడం చేతుల మీద కార్యక్రమ భాగస్వాములైన అందరి తరఫున కూడా ఆ స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు మరొకసారి హృదయపూర్వక శుభాభినందనలు. దేశం తలెత్తుకునేలా తమ యొక్క ధన మాన ప్రాణాలను బలంగా పెట్టి దేశమాత యశస్సుల కోసం ముందడుగు వేసినటువంటి
కార్యక్రమాన్ని మనకు అందించారు ఋషి. ధన్యవాదాలు. దయచేసి ఉన్నటువంటి వాళ్ళు దయచేసి ఉన్నటువంటి వాళ్ళందరూ ఓకే సార్. మల్లేశ్వరు శ్రీవాణి హై స్కూల్ విద్యార్థులు స్వాగతం. దేశం అభివృద్ధి చెందడం అంటే అద్దాల మెడలో రంగుల గోడలు కాదు, పౌరుల నైతిక అభివృద్ధి నిజమైన దేశ అభివృద్ధి. బాబాసాహెబ్ అన్న చక్కటి మాటలు ప్రతి ఒక్కరికి ఆచరణీయం. ప్రియమైన స్వతంత్ర సమర యోధులకు, అమరవీరుల కుటుంబాలకు, జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, జిల్లా న్యాయమూర్తులకు, అధికారులకు, అనధికారులకు, కర్షక, కార్మిక, పాత్రికేయులకు, విద్యార్థులకు 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సుమారు 200 సంవత్సరాల వివిధ దశల్లో నిర్విరామంగా చేసిన ఉద్యమాలు, పోరాటాలు స్వతంత్ర భారతదేశ అవతరణకు మూల కారణాలు. సాయుధ పోరాటాలతో మొదలైన నాటి స్వతంత్ర ఉద్యమము మళ్లీ దేశంలో మహాత్మా గాంధీ సారథ్యంలో శాంతి, అహింస మార్గాల ద్వారా స్వతంత్రము సిద్ధించింది. స్వాతంత్రం సిద్ధించిన అనంతరం పండిట్ జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలో మొదలైన స్వపరిపాలన, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు రాజేంద్ర ప్రసాద్తో కూడిన మేధావుల నేతృత్వంలో నిర్మించుకున్న గొప్ప రాజ్యాంగం భారతదేశపు సమగ్రతను, సామ్యవాదాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. స్వేచ్ఛ, సమానత్వమే ధ్యేయంగా లిఖించబడిన రాజ్యాంగం దేశ పౌరులకు ఎన్నో హక్కులు కల్పించింది. నిరక్షరాస్యత, పేదరికం నుండి సంపూర్ణ అక్షరత వైపు అడుగులు వేస్తూ నేడు ప్రపంచంలోనే అత్యధికంగా విద్యావంతులైన యువత కలిగిన దేశం ఆవిర్భవించి అన్ని రంగాలలో మన మేధో సంపత్తిని యావత్ ప్రపంచానికి అందించే స్థాయిలో చేరింది మన దేశం. ఇది నిజ